బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ. శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రంచే తుడిలో మొట్టమొదటి BAS హాల్ మార్క్ మెగా AC షోరూం ప్రారంభం. అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ, మెయిన్ రోడ్, తుని. నమస్తే, వెల్కమ్ టు మై మీడియా న్యూస్. నేను కళ్యాణి. విజయనగరం జిల్లా రాంభద్రపురం మండలంలో పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. గంజాయి రవాణాలో అక్రమార్కులు వినూత్న రీతిలో గంజాయి తరలించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఒరిస్సా నుంచి సాలూరు మీదుగా ఇండోర్కు తీసుకువెడుతున్న 900 కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ముందస్తు సమాచారంతో వాహనాల్లో తనిఖీ చేస్తుండగా కొట్టెక్కి చెక్పోస్ట్ వద్ద ఈ గంజాయిని పట్టుకున్నారు. మొత్తం 3 వాహనాల్లో గంజాయిని తరలిస్తుండగా పోలీసులు చాకచక్యంగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. లారీలో ముందు బొగ్గును వేసి మధ్యలో గంజాయిని పెట్టి మళ్లీ ఆ పైన బొగ్గును వేసి స్మగ్లర్లు గంజాయిని తరలిస్తున్నారు. సుమారు 27 బస్తాల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే వాహనాలకు వాడిన నెంబర్ ప్లేట్లు పలు రకాలుగా ఉండడంతో పాటు పోలీసు నెంబర్ ప్లేట్ కూడా ఉండడం కొంత ఆశ్చర్యాన్ని కలిగించింది. 3 వ్యక్తులను పోలీసులు అదుపులో తీసుకున్నారు. మరో 3 తప్పించకపోయారని వారి కోసం గాలింపులు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. ఈ రోజున రాంభద్రాపురం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో శ్రీ మా విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ గారి ఆదేశాల మేరకు ప్రెస్ మీట్ ఈరోజు నిర్వహించడం జరుగుతుందండి. మీకు అందరికీ తెలుసు, విజయనగరం ఎస్పీ శ్రీ వకుల్ జిందాల్ IPS గారు ఈ గాంజా మీద ప్రత్యేక అది నియంత్రించాలని ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మనకి చెక్ పోస్టులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా రాంభద్రాపురం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో కొట్టకి దగ్గర ఒక చెక్ పోస్ట్ ఒకటి నడుస్తుందండి. నిన్న అంటే 12/12/2024 మాకు రాబడిన సమాచారం మేరకు ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు DSP నేను మరియు మా ఇన్స్పెక్టర్ గారు నారాయణరావు గారు, బొబిలి రూరల్ CA, SI ప్రసాద్ ప్లస్ సిబ్బంది అంతా కూడాను వెహికల్ చెకింగ్ అక్కడ నిర్వహిస్తుండగా కొట్టక్ చెక్ పోస్ట్ దగ్గర నిర్వహిస్తుండగా సుమారు 9 గంటల ప్రాంతంలో ఒక బొలెరో వెహికల్ ఒకటి వచ్చిందండి. ఆ బొలెరో వెహికల్ని మేము అనుమానంతో ఆఫ్ చేసి చెక్ చేయగా డ్రైవర్ దొరికాడు. అందులో ఉన్న వాళ్ళు ఒక 2 పారిపోయారండి. వాళ్ళు పారిపోతే అది ఎందుకు అని చెప్పేసి మేము చెక్ చేస్తున్నాము. ఈలోగా ఇది చూసి వెనకాల ఇంకా బొలెరో పికప్ వ్యాన్ ఒకటి వచ్చిందండి. ఆ వ్యాన్ కూడా ఎప్పుడైతే మమ్మల్ని చూశారో అందులో ఉన్న వ్యక్తి మిగిలిన వాళ్ళు అందరూ పారిపోయారు. తరువాత ఒక లారీ ఒకటి వచ్చింది. ఆ లారీని ఆఫ్ చేసాము. మీరు చెక్ చేస్తే ఫస్ట్ ఉన్న బొలెరో వ్యాన్లో అందులో ఒక 30 కిలోస్ గాంజా ఉందండి. అలాగే రెండో వెహికల్ అయిన బొలెరో పికప్లో కూడా ఒక 30 కిలోస్ గాంజా ఉంది. అలాగే ఈ వెహికల్ లారీ ఏదైతే ఉందో అది వస్తుందండి. బొగ్గులోడుతో వస్తూ వాడికి ఎక్కడికి వెళ్తున్నావు ఏంటి అని అడిగితే వాడు లోడ్ చేసుకునేది గంగవరం పోర్ట్లో లోడ్ చేసుకున్నాడు. కానీ వెహికల్ వచ్చేదేమో టువర్డ్స్ సాలూరు వైపు నుంచి వెహికల్ వస్తుంది. వచ్చేసరికి అనుమానంతో ఆఫ్ చేసి మా సిబ్బంది అందరూ కూడాను చెక్ చేశారండి. చెక్ చేసేసరికి అందులో పైన చుట్టూ కోల్ లోడ్ ఉంది. కోల్ ప్యాకెట్స్ ఉన్నాయి, బస్తాలు. మధ్యలోనేమో ఒక అన్నీ ఖాళీ చేసి అక్కడ అందులో గాంజా దొరికింది. అది ఏంటంటే మేము ముందుగానే ఈ సమాచారాన్ని మన MRO గారికి చెప్పి వాళ్ళ దగ్గర నుంచి 2 VROల్ని తర్వాత DT గారిని తీసుకొని తెప్పించి అక్కడ చెక్ చేస్తే 25 బ్యాగులు ఉన్నాయండి. అందులో 25 బ్యాగులు ఉన్నాయి లారీలో. ఒక్కొక్క బ్యాగ్లో కూడా ఆల్మోస్ట్ 30 కిలోస్ గాంజా ఉందండి. వీళ్ళని ఇమీడియట్గా లారీ డ్రైవర్ తాలూకా కొడుకు, వాడే క్లీనర్గా యాక్ట్ చేస్తున్నాడు. లారీ డ్రైవర్ పేరు హుకుం సోలాంకి, అలాగే వాళ్ళ కొడుకు పేరు అనిల్ సోలాంకి. అలాగే ఈ బొలెరో వెహికల్ ఏదైతే ఉందో పైలటింగ్ చేసుకుంటూ ఉన్నది ఆ డ్రైవర్ జ్యోతి భూషణ్ బెహ్రా, ఈయనది కొరాపుట్ అండి. వీళ్ళని ఇమీడియట్గా అదుపులోకి తీసుకోవడం జరిగింది. మీడియేటర్ సమక్షంలో వాళ్ళని ఎగ్జామిన్ చేయడం జరిగింది. అట్లా గాంజాని చూస్తే టోటల్గా
ఈ 3 వెహికల్స్లో కలిపి 810 కేజీలు గాంజా దొరికిందండి. వాళ్ళని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఏంటి అన్నది ఇంట్రాగేట్ చేస్తే ఒక 3 వ్యక్తులు, ఒరిస్సాకు చెందిన 3 వ్యక్తులు